అనంతాయ నమః. ధర్మరాజా, నారద మహర్షిని ఇట్లా ప్రశ్నించాడు ఆయన. నారద మహర్షి గారు, మహానుభావ, ఓ మహర్షి, శ్రీహరి భక్తులనే అనేటువంటి ప్రభావితం చేసినటువంటి ఆ శాపం ఎలాంటిది? శ్రీహరి భక్తులు ఆయన మనసులో ఉండేటువంటి వాళ్లను ప్రభావితం చేసి వాళ్ళకు శాపం వచ్చేట్టుగా అయిందే, ఎందుకు? అది ఎవరి శాపం? శ్రీహరి యొక్క అంతరంగిక భక్తులు కూడా ఈ ఒక సంసారంలో చిక్కుకున్నారు అంటే నేను నమ్మలేకపోతున్నాను. జన్మ జన్మాంతరాలుగా జయవిజయులు శ్రీహరి అవతారం తీసుకున్నప్పుడే వచ్చినటువంటి వాళ్ళు, శ్రీహరితోనే ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు ఈ సంసార బంధంలో దొరికారు. ఈ మానవ లోకానికి వచ్చి చాలా అవస్థపడి అన్ని రూపాలతో కలిగినటువంటి కామక్రోధ లోపాలతో నానా బాధపడి సమస్తము పరమాత్ముడి యొక్క తత్వాన్ని కోల్పోయి వాళ్ళను వాళ్లే మరిచిపోయారు. వైకుంఠపురాల్లో నివసించే వారికి ఈ పంచభూతాత్మకమైన దేహాలు, ఇంద్రియాలు, ప్రాణాలు కూడా ఉండవు కదా. వాళ్ళకి అసలు మనిషి ఏ ఆకారం కూడా ఉండదు. వాళ్లకు ఆకలి దప్పి ఏదీ లేదు. వాళ్ళకి రంగు, కలరు, పొడవు ఏమీ లేదు. అసలు శరీరమే లేదన్నట్టు. వాళ్ళకు దేహాలు కానీ ఇంద్రియాలు కానీ ఇక ప్రాణాలు కూడా ఉండవట. వాళ్ళదే ప్రత్యేకమైనటువంటి విష్ణువు ఊపిరాడినప్పుడే వాళ్ళు ఊపిరాడతారు. విష్ణువు ఎట్లా ఉన్నారో అట్లనే ఉంటారు వాళ్ళు, అంతే. అందుకనే వైకుంఠంలో వెళ్ళినప్పుడు అక్కడుండే పరిచారకులందరూ శ్రీ విష్ణుమూర్తి లాగానే ఉంటారు. అందరూ దొరికారేమో, విష్ణువు దొరుకుతున్నాడేమో అనే విధంగా ఉంటారు. వాళ్ళెవరికి ప్రాణాలు ఉండవు. అటువంటి వారికి దేహంతో ఎలా సంబంధం కలిగింది? ఆశ్చర్యంగా ఉందే అని ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు ఆ కథను చెప్పటానికి మీరే తగినవారు అన్నాడు. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా అని ఈ కథను సుఖ మహర్షి పరీక్షితుడికి చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, పూర్వం బ్రహ్మదేవుడి పుత్రులైనటువంటి సనందుడు మొదలైన వారు ముల్లోకాలంతా సంచరిస్తూ ఒకసారి అనుకోకుండా ఈశ్వర సంకల్పంతో వాళ్ళే వెళ్ళాల్సిన పనే లేదు. అది ఏంటి, గేటు గుండా వెళ్ళాలన్నా కర్మ. ఈశ్వర సంకల్పంతో విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణులోకం వాళ్లే కదా హృదయంలో. ఎక్కడికి వచ్చిందో ప్రాబ్లం ఇది చూడండి. వారు ఎప్పుడూ 5-6 సంవత్సరాల పిల్లల్లాగానే కనిపించేవారు. అట్లా ఉంటే ఎంత బాగుంటుంది మనకు కూడా. ముసలాళ్ళు అయిపోయి నానా బాధపడుతున్నాం. 5 ఏళ్ళ పిల్లకాయ అట్లానే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఎంత ముద్దుగా ఉంటారు కదా. తర్వాత ముద్దుగా ఉండి తర్వాత ఏం చెప్పడం, వదిలేండి. అట్లా అంత అదృష్టం చేసుకోలేదే మనం. సనక సనందాదుల్లాగా వాళ్ళు మహర్షులే. యుగాంతరాలుగా తపస్సు చేసినటువంటి వాళ్ళు, యుగాంతరాలుగా పరమాత్ముడినే తన పొట్టలో పెట్టుకున్నటువంటి వాళ్ళు. అంటే పొట్టలో పెట్టుకున్న వేరే అర్థమవుతుంది. పొట్టలో అంటే శరీరము, మనస్సు ధారణ చేసేటువంటి వాళ్ళు. 5 సంవత్సరాల పిల్లలు కౌపీనధారులై ఉండేటువంటి వాళ్ళు. 5 ఏళ్ళ 3 ఏళ్లకంతా ఇంక వస్త్రాలు ఏమిటి వాళ్ళకు, పట్టు వస్త్రాలు పనిలేక కౌపీనధారులుగా ఉండేవారు. ఆ సనందాదులు మరీచి మొదలైన ప్రజాపతుల కన్నా ముందే జన్మించిన వారు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ సృష్టి ప్రారంభమైన అప్పుడే జన్మించారు. వారు వైకుంఠానికి రాగానే ద్వారపాలకులు వారిని పిల్లల్లాగా భావించారు. చూస్తూనే అందరికీ పిల్లల్లాగానే అనిపిస్తుంది. అందుకని కొంత ఇక్కడ ఉండి ఉంటాం కదా, ఏ జ్ఞానం ఎక్కడుందో తెలియదు.
పిల్లల్లాగా భావించి లోపలికి వెళ్ళనీయకోకుండా అడ్డుకున్నారు. వైకుంఠవాసుడిని శ్రీహరిని తనలోనే ఉంచుకొని వీళ్ళ దుంప దించటానికి, వీళ్ళని అన్యాయం కింద పడేటానికి అక్కడికి వచ్చారు. ఎవరికో శిక్ష ఇది. లోపలికి పంపించలేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఎవరైతేనేమి, చిన్నపిల్లలైతే పెద్ద పిల్లలైతేనే తన డ్యూటీ తాను చేయాల్సిందే. అదే నియమరూపమైనటువంటి ఒక పని అని. ఆ డ్యూటీ వాళ్ళు చేశారు. దాని నుంచి ఏమన్నా కానిలే, యజమాని నుంచి ఏమైనా కానీ, వచ్చినటువంటి అతిథుడి నుంచి ఏమైనా కానీ పర్వాలేదు, అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. సనందాదులు తమను అడ్డగించేంత వరకు ఇలా శాపించారు. నన్నెందుకు మీరు అడ్డగించారు, మీరు లోపలికి ఎందుకు నన్ను పోనీకోకుండా అని అంటూ శాపం, ఇక శాపమే. ఓ మూర్ఖులారా, అక్కడ కొంచెం పొరపడినట్టుంది వీళ్ళు. అనంతాయ నమః.